వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతరై నేను మీ సాయి రంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు. ఆధునిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అనంతరం ఆటో వాళ్లకు వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం. నేతల కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ. విశాఖ వన్ టౌన్ జాలారిపేటలో దుర్గాదేవి అన్న సమారాధనలో అపశృతి. వేడిగంచి మీద పడి 21 మందికి గాయాలు. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ దిశగా మరో ముందడుగు వేసిందని, ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలు అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు తెలిపారు. నంద్యాల జిల్లా పరిధిలో మొత్తం 10,600 మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇందులో నంద్యాల పట్టణానికి చెందిన 2,217 మంది డ్రైవర్లు అర్హులుగా గుర్తించబడ్డారని భూమా బ్రహ్మానందరెడ్డి గారు తెలిపారు. థ్యాంక్ యూ. చాలా జమ చేసి దాదాపు 2 లక్షల దాదాపు 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవ మంది ఉన్నారు. ఎందుకంటే మనకు నంద్యాల టౌన్ ఉంది కాబట్టి. అలాగే ఆళ్ళగడ్డకు వచ్చినప్పటికీ 1,294 మంది. అలాగే బనగానపల్లిలో మొత్తంగా అన్ని మండలాలు కలిపి 1,170. బనగానపల్లి నియోజకవర్గంలో, శ్రీశైలం నియోజకవర్గంలో 1,624, పాల్యం నియోజకవర్గంలో 611, నందికొట్కూరు నియోజకవర్గంలో 1,697, డోర్ నియోజకవర్గంలో 1,363. మొత్తంగా 10,006 మంది ఆటో డ్రైవర్స్ ఈ రోజు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మీరు అడిగారు, అందరికీ ఒక చోట మనకు ఆటో స్టాండ్స్ అన్నది అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మనకి టౌన్ లోకి వచ్చినప్పటికీ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా ఉంటారు. అలాంటి స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడ మీరు పార్క్ చేస్తున్నారు ఏంటి అన్నది చూసి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాటు చేయాలని మున్సిపల్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి టౌన్ లో ఏం ఫెసిలిటీ ఉంది అన్నది కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కోసం కానీ, ఇన్సూరెన్స్ కోసం కానీ ఈ అమౌంట్ ఈ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేను నమ్ముకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుతూ వస్తున్నారు. అలాగే శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీకు నష్టం కలగకూడదు అన్న ఉపయోగ కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీకు ఒక్కొక్కరికి ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. దానికి కూడా మనందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను. లబ్ధిదారులు ఎవరైనా రాకపోయినా జీవో అప్లై చేసుకోవాలని దానికి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది కూడా మీరు అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంది. ప్రతి కూటమి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఈరోజు నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే అందరూ కూడా ఈరోజు దగ్గర నుండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువజన పాదయాత్రలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా తీసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఆటో అసోసియేషన్ డ్రైవర్లు అందరూ కూడా ఇచ్చిన హామీని కూడా లోకేష్ గారు దాన్ని కూడా తీస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల రీసెంట్గా ఆటో గ్యారేజ్ గారిని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తారో కూడా మీకు హామీ తెలియజేస్తున్నారు.
అయిపోతారు. వాళ్ళని ఈ 50,000 పాస్ అవుతుంటారు. వీళ్ళందరూ ఈ డబ్బులు సన్మానం చేసుకుని మీరు ఇంకోటి చూసాను కూర్చొని వాళ్ళకి కూర్చొని ఫ్యాక్టరీ వస్తుంటాయి, ఆ శారీగా పని వస్తుంటారు. దాంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండడం ఇన్సూరెన్స్ ఈ డబ్బుతో ఇన్సూరెన్స్ చేయండి, మీకే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేపిస్తే మీకే ఉపయోగపడతారు. మీ అందరికీ ఈ గవర్నమెంట్ చూసారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసారు స్కీమ్స్ అన్ని ఉన్న ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో శనివారం రోజున ముందుగా తన స్వగృహంలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగింది. ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్లకి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరి ఇటువంటి సౌకర్యం చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ కష్ట సుఖాల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని, ఇలాంటి ముఖ్యమంత్రి మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా చేదోడు వాదోడు అందిస్తారని ఆశిస్తున్నాను.
జిల్లా మొలకల చెరువులో కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంప్సీస్. కల్తీ మద్యం తయారు చేసే యంత్రాలు, ముడి సరుకు సహా 9 మంది అరెస్ట్. నేతల కనుసన్నల్లోని ఈ అక్రమ మద్యం తయారీ. చెరువు పాత రోడ్డు మొలకల చెరువుకు అవుట్స్కట్స్ లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాండినా విస్కినా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం. అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మన స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ ఈ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని, ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్, అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని, ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో, ఈ వెహికల్లో ఇది పాలవాన్లా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం, అతని వెహికల్ డ్రైవరు, వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని, అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. విశాఖ 1 టౌన్ జలారిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుర్గాదేవి అన్న సమారాధనలో అపశృతి, వేడిగంజి మీద పడి 21 మందికి గాయాలు. క్షతగాత్రుల్లో చిన్నారులు అధికం. క్షతగాత్రులకు కేజీహెచ్ ఎమర్జెన్సీ విభాగంలో వైద్యం అందిస్తున్న డాక్టర్లు, కాలిన గాయాలతో రోధిస్తున్న క్షతగాత్రులు. కాల్ పెట్టాం అలాగా. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం కాకరపాడు గ్రామంలో ఆటో యూనియన్ తో మాజీ
జీసీసీ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో లేకపోయినా ఆటో డ్రైవర్లు బాధను అర్థం చేసుకుని వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఘనత ఉమ్మడి కూటమి ప్రభుత్వంది అని డ్రైవర్లతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం బాలరాజు, బీజేపీ నేతలు ఆర్ చంద్రరావు, అరిమెల రాజు, టీడీపీ నాయకులు బాచి, జె గోవిందు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మరి బతుకు తెరువు కోసం ఆటోలు నడుపుకుని ఓ పక్క చాలినటువంటి వచ్చిన డబ్బులతో ఇబ్బంది పడినటువంటి వాతావరణం, దాన్ని ఈరోజు ఆలోచించి కూటమి గవర్నమెంట్ మరి సంవత్సరానికి 15,000 రూపాయలని ఇవ్వడం అనేది ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్గా ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు జిఎస్టీని కూడా తగ్గించి అన్ని విధాలుగా అన్ని సరుకులను కూడా ఈరోజు మార్కెట్లో అవకాశం కలిగించడం కూడా చాలా శుభసూచకం. సామాన్యుడికి కూడా అందుబాటులో వచ్చినటువంటి దాన్ని అన్ని ధరల మీద ఇంచుమించు 7,000 వస్తువుల మీద జిఎస్టీని తగ్గించి సామాన్యుడు కూడా కొనుక్కునే విధంగా అవకాశం ఇచ్చినందుకు ఈ గవర్నమెంట్కి మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి 15,000 రూపాయలని ఆటో డ్రైవర్లకి గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలో ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ వీళ్ళందరూ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభమైనటువంటి, మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆటో డ్రైవర్లందరికీ కోరుకుంటున్నాం. చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.